ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు నాయకులు కూడా వచ్చి వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా ఉండబోతుంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెన్ కానుంది, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ నెరవేరుతుంది. సో దీనికి సంబంధించి ఇది అంటే ఆంధ్ర రాష్ట్రం చేసుకునే గొప్ప పండగల్లో ఇది ఒక పండగ కింద ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నిజంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన రాష్ట్రం తెలంగాణ నుంచి అంటే మనం విడిపోయిన తర్వాత మనకంటూ ప్రత్యేకమైన అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం ఇక్కడ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన యొక్క భోగాపురం దగ్గర నిర్మించడం అనేది నిజంగా అది ఉత్తరాంధ్ర ప్రజల కళల నిజంగా ఈరోజు నెరవేరపడ్డాయని చెప్పి చాలా ఆనందిస్తున్నారు ప్రజలందరూ. చాలామంది చెప్తా ఉన్నారు చాలా అద్భుతంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి కల్పన జరుగుతుంది, ఈ ప్రాంతంలో విపరీతమైన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులకి గొప్ప అవకాశాన్ని కల్పించే ఈ యొక్క సందర్భం ఇది. కనుక దీనివల్ల పక్క ట్యాక్సీ యూనియన్స్ కానీ ఆటోలు కానీ లేకపోతే మరికొంతమంది ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వ్యక్తులు కానీ అలాగే అనేక మంది చిరు వ్యాపారులు ఈరోజు లాభపడే విధంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన సామాన్య ప్రజలందరికీ కూడా ఒక జీవనోపాధిని కల్పించే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం మనకు చాలా సంతోషం. చూస్తున్నట్టయితే విజయనగరం ఒకప్పుడు వెనకబడిన జిల్లాగా పేరొందింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెనకుండి ముందుకు నడిపించే జిల్లాగా పేరొందుతుంది. సో దీని గురించి ఏమంటారు? అంటే విజయనగరం జిల్లా వెనకబడింది అనడం కన్నా మన ఆలోచన విధానాలు వెనక్కున్నాయేమో అనిపించింది ఇన్ని సంవత్సరాలు. ఈరోజు మనం అభివృద్ధిని తీసుకొస్తే మనం ముందుండి నడిపించగల సత్తా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో మనకి ముఖ్యంగా మీరు ఆలోచిస్తే వలసలు వెళ్ళిపోయే ప్రాంతాలు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా వలస వెళ్ళిపోయిన కార్మిక సోదరులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తిరిగి మన ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి ఇక్కడే జీవనోపాధిని కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేర్చడమే కాకుండా ఈరోజు విజయనగరం జిల్లాని మరి ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, కూటమి ప్రభుత్వం దానికి అండగా నిలబడడం సంతోషం. కూటమి 2024 ప్రభుత్వం ఏర్పడాక అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పనులు కూడా వేగవంతం అయినాయి అని చెప్పేసి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ అవ్వచ్చు అండ్ అలానే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు క్రెడిట్ మాదంటే మాదే అని చెప్పేసి అనుకుంటున్న తరుణం ఇది. సో దీన్ని ఏ విధంగా ప్రజలకి చెప్తారు? ఖచ్చితంగా అండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆంధ్ర నినాదం అనేది చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. బేసిక్గా అంటే నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. మేము కోరుకునేదల్లా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను చేశాను అది నాది అనడానికి అసలు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలది, ఈ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర గొప్పదనంది. నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ అనేది ఒక కీలక ముద్ర, ఆ స్టాంపుని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు అధికారంలో ఉంటే గవర్నమెంట్ నీదే కావచ్చు, నువ్వు లేనప్పుడు ఆంధ్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది, రేపు ఇంకొకరు ప్రభుత్వం చేతిలో వెళ్ళచ్చు, లేకపోతే మరొకరు రావచ్చు. ఎవరు వచ్చినా సరే నా ఆంధ్రప్రదేశ్ని నేను బాగు చేసుకోవాలి, నా ఆంధ్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవాలి, నా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ఈ ఆలోచన ఉండాలి రాజకీయ నాయకుడికి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎలాగంటే ఇది నేనే కట్టాను, నా సొంత డబ్బుది. ఆయన సొంత డబ్బులు ఏంటి ఇదంతా కట్టింది, లేకపోతే ఆయన సొంత భూమి ఏంటి ఇదంతా ఇచ్చింది? ప్రజలండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహకారంతో ఈ ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ప్రజలందరూ సహకరించి ఈ యొక్క అందమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అండగా నిలబడ్డారు. వాళ్ళ గొప్పతనాన్ని నువ్వు సొంతంగా తీసుకోవడం రాజకీయ నాయకుడిగా చాలా అది బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా రాజకీయ పరిణితి రావాలి. కుట్రపూరితమైన ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఓ రాజకీయ పరిణితితో ఆలోచించి ఆంధ్ర ప్రభుత్వం అనే మాట నోట్లోంచి బయటకు వస్తే చాలా మంచిది. ఓకే, ఈ జిఎంఆర్ సంస్థ గురించి మాట్లాడుకున్నట్టయితే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కనుక నిర్మించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి మీకేమనిపించింది? నిజంగానండి, అంటే ఇప్పుడు మీరు గతంలో కూడా చూసుకుంటే జిఎంఆర్ సంస్థ అనేది ఇదే విజయనగరం జిల్లాలోనే మనకి మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సైడ్ వచ్చినప్పుడు దేశంలో అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఎయిర్పోర్ట్స్ నిర్మించారు. ఆ అనుభవం ఉంది. ఆ అనుభవం కొద్దీ ఈరోజు మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక ఉత్తరాంధ్రలో జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఇంత అద్భుతంగా నిర్మించారు అని అంటే
అది అంటే మీరు అంటే వాళ్ళు చూసిన వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి మనకి మరింత అత్యున్నత కన్స్ట్రక్షన్ అంటే ప్లానింగ్తో ఈరోజు ఎయిర్పోర్ట్ని ఉన్న ప్లేస్ని సద్వినియోగం చేసుకుంటూ చాలా అద్భుతంగా నిర్మించారు. మీరు నిజంగా మీరు భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్ రేపు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తే అసలు ఇంత ప్లానింగ్ ఉందా, ఆ ఫ్రంట్ షేప్ చూసుకుంటే మీరు అక్కడ పడ్డ వాటర్ కానీ ఇదంతా కూడా కిందకి ఇవన్నీ కూడా అక్కడ ఫౌంటైన్లా పెట్టి నేషనల్ ఫ్లాగ్ పెట్టి ఈ యొక్క అంటే అది వరల్డ్ క్లాస్ థింకింగ్ని వాళ్ళు ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ని మనకి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో మనం దాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావడం అనేది గొప్ప విషయం. దానికి ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రత్యేకంగా ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగువాడిగా, అలాగే ఉత్తరాంధ్ర వాసిగా నేను చాలా గర్విస్తున్నాను. రేపు ఈ ప్రారంభోత్సవ పండుగ చాలా అద్భుతంగా జరగబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.